కావాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. విధి నిర్వహణలో ఉండి ఎక్కడ కూడా మచ్చ లేకుండా తన డ్యూటీ తాను చేసుకుంటున్న క్రమంలో దురదృష్టవశాత్తు తన కుటుంబానికి ప్రజలకు కూడా దూరమైన సంఘటన అందరినీ కూడా కలిసివేసింది. నిన్న మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా నాగారం బంగ్లా వద్ద విధి నిర్వహణలో ఉన్నటువంటి యాక్సిడెంట్ కావడం జరిగింది. తర్వాత హుటాహుటిన సూర్యాపేట ఎస్పీ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ తరలించడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా ఎన్ని ప్రయత్నం చేసినా కూడా భగవంతుడు అతన్ని కాపాడలేకపోయారు. వాళ్ళ కుటుంబానికి ప్రజలకు దూరం చేశారు. ఇప్పుడు అదే విషయం మనం తెలుసుకున్న పని చేద్దాం. వాళ్ళ శ్రీమతి గారు ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు యాక్సిడెంట్? వారి చెప్పమ్మా, అసలు ఎట్లా ఏమైంది మీకు అని తెలిసింది? నాకు మా మరిది ఫోన్ చేసి చెప్పినారు, జస్ట్ చిన్న యాక్సిడెంటే జరిగిందని చెప్పినారు. ఒక 1/2 అవర్ తర్వాత ఈ సూర్యాపేట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు, తర్వాత అమ్మ హాస్పిటల్ అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పినారు. కానీ మేజర్ యాక్సిడెంట్ అనేసి మా మరిదే చెప్పిండు. నాకు అసలు తెలీదు. 6:30కి అట్లా తెలిసింది. అసలు అంటే మీకు ఎంతమంది పిల్లలు? అసలు మీరు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి భరోసా కల్పించారు ఎస్పీ గారు? నాకు పాప ఒక్కతే. ఎస్పీ గారు ఏం చెప్పారు? భరోసా ఎట్లా కల్పిస్తారు? వచ్చే ఫెసిలిటీస్ అన్ని ఇస్తాము అని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు విధి నిర్వహణలో మీ భర్త కోల్పోయాడు. ఇప్పుడు మీ భర్తతో పాటు వందల మంది పోలీసు వాళ్ళు కూడా డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం సూచనలు సలహా చేసే అవకాశం? ఏం చెప్పగలుగుతాం అన్న? హైవే మీద వస్తుంటే పోతుంటే పట్టుకుంటుంటే ప్రతిరోజు ఇట్లనే అవుతుంది. రోజు యాక్సిడెంట్స్ అవుతుంది. ప్రతిరోజు చస్తూనే బ్రతుకుతున్నాం మేము. ఓకే, వాళ్ళ పాప ఉంది. అమ్మ ఎట్లా చూస్తున్నారు? అమ్మ నాన్న కోల్పోవటం ఎట్లా చూస్తున్నారు? నాన్న నీతో ఎట్లా ఉండేది రోజు డ్యూటీ పోయి రాగానే? రోజు డాడీ నాతోటి చాలా ప్రేమతో ఉన్నారు. ఎప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అమ్మ నాన్నగారు లేరని తెలిసింది కదా. నైట్ 10 అయినా గానీ తనని మిల్క్ షేక్ కావాలి, రోజ్ మిల్క్ కావాలంటే తీసుకెళ్తారు. ఏందమ్మా నేను డ్యూటీ చేసి వచ్చిన కదమ్మా అంటే, మాకు నువ్వే ఉన్నావుగా డాడీ, నాకు తెచ్చి డాడీ, వర్క్ షీట్ కావాలి డాడీ, ఏదైనా. మ్యాథ్స్ లో 80లో 100కి 75 వచ్చింది మ్యాథ్స్ లో. ఎంబడే ఫోన్ చేసి డాడీ నాకు ఇంప్రూవ్ అయ్యింది, తక్కువ వచ్చినప్పుడు నువ్వు అడిగినావు, ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి డాడీ అని వాళ్ళ డాడీకి, వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ మామకి ఫోన్లు చేసుకొని చెప్పుకుంది. మనం చూస్తున్నాము కరుణాకర్ భార్య సత్యమని కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళ బంధువులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే నాన్న లేని లోటు అనేది ఎంతవరకు ఉంటుందో చూసుకోవచ్చు. ఎందుకంటే ఎంత నైట్ అయినా కూడా డ్యూటీ నుంచి రాగానే నాన్న దగ్గర కూతురు దగ్గర నాన్న పోయేది, ఏది కావాలంటే తెచ్చిచ్చేది. కానీ ఈ రోజు నుంచి నాకు ఎవరు ఇస్తారనేది కూడా వాళ్ళంతా బాధపడుతున్నారు. మనం చూస్తున్నాము ఒక కరుణాకరే కాదు, కరుణాకర్ లాంటి వాళ్ళు వందలాది మంది కూడా డ్యూటీ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా భరోసా ఉండాలి. మనం ప్రస్తుతం మనం అన్న ఉన్నాడు. అన్న చెప్పండి, మీరు ఎట్లా ఒక అధ్యక్షునిగా మీరు ఎట్లా చూస్తున్నారు అన్న? డ్యూటీలో బాధ్యతగా కరుణాకర్ మంచి ఒబిడియంట్ కానిస్టేబుల్. ఆయన ఎక్కడ డ్యూటీ చేసిన చక్కటి మంచి పేరు సంపాదించినాడు. చాలా మంచి వ్యక్తి. నిన్న అకాలంగా డ్యూటీ నిర్వహిస్తుంటూ డ్యూటీ అయిపోయిన అనంతరం దురదృష్టవశాత్తోటి ఒక వెహికల్ వచ్చి కొట్టింది, యాక్సిడెంట్ అయింది. దాన్ని మా ఆఫీసర్స్ అధికారులు వెంటనే స్పందించి ఇమీడియట్లీ అతన్ని అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ పంపడం జరిగినది. ఆ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎక్కువ ఇంజురీస్ మేజర్ అయినాయి కాబట్టి దేవుడు కాపాడలేకపోయినాడు. అయినా కూడా మా ఎస్పీ గారు వెంటనే అధికారులు, సిఐ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు చాలా అద్భుతంగా స్పందించి వాళ్ళని హాస్పిటల్కి పంపడం కానీ, ట్రీట్మెంట్ కానీ, ఎక్కడ కూడా ఆలసత్వం కానీ ఎలాంటి కానీ కూడా అద్భుతంగా చేసినారు. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు కరుణాకర్ అంత బలంగా గుద్దిపోయిందంటే అతను ఏమన్నా దాంట్లో డ్రగ్స్ కావచ్చు, గంజా లాంటి రవాణా చేసే క్రమంలో జరిగింది అనుకుంటారు, లేకపోతే కావాలని చేసి అనుకుంటారు? అది డ్యూటీ నిర్వహణలో రోడ్డు మీద ఉన్నాడు. ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా వెహికల్ వచ్చినది. ఆ నేరస్తుడు దొరికిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయి. వారి కుటుంబానికి మా డిపార్ట్మెంట్ తరఫున కానీ, మా అసోసియేషన్ తరఫున కానీ వాడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వారికి వచ్చే ప్రభుత్వం వచ్చే బెనిఫిట్స్ కానీ, వారికి వచ్చే సమస్యలు కానీ మా ఫ్యామిలీ, మా కుటుంబం లెక్క వాళ్ళు చూసుకొని వాళ్ళని
ఓదార్చి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలుసు. మనం చూస్తున్నాము ఇప్పుడు ఎస్పీ గారు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళంతా చెప్పేది ఒకటి ఏంటంటే కరుణాకర్ మృతి మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అతనికి ఒక్క మచ్చ కూడా లేని వ్యక్తి పోలీస్ డ్యూటీ చేస్తున్నారంటే ఇప్పుడు మనం చూస్తున్నాము పదుల సంఖ్యలో వాళ్ళ మీద అభియోగాలు వస్తాయి, కానీ కరుణాకర్ మాత్రం అభియోగాలు లేవు. వాళ్ళ కుటుంబం మొత్తం మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలని కూడా మనం క్యూనిస్ నుంచి కోరుకుంటున్నాం.